17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ రాయబడిన కొన్ని విషయాలు, నేను ఇంతవరకు మీకు జ్ఞాపకం చేసిన 3 విషయాలు ఇందులో ఉన్న మాటలను తెలియజేస్తా ఉన్నాను. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై యున్నందునను ఆయన ఆ రాజులను జయించును. చాలు. ఇక్కడ మనం గమనించాలి, ఈ మాట ఎవరితో యుద్ధం చేస్తా ఉన్నారు ఇక్కడ రాయబడిన మాట అదే చెప్తున్నాడు. అక్కడ మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేయుదురు గాని అన్నాడు. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. అక్కడ ఆగుదాం. తనతో కూడా ఉండిన వారు ఎవరున్నారు? అక్కడ చెప్తున్నాడు ఎవరున్నారు ఆయనతో. ఒకటి పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు, నమ్మకమైన వారు ఉన్నారు. హల్లెలూయా. 3 గుంపులను మనం చూడగలుగుతాం. 3 విధములైన గుంపులు మనకు కనబడుతున్నాయి. ఈ 3 గుంపులు కలిగినటువంటి వారు ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? గొర్రెపిల్ల, దేవుని సంఘం, యేసుక్రీస్తు మీదకి ఒక యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం చేయడానికి ఒక సైన్యం లేచింది. ఒక సైన్యం గొర్రెపిల్లతో యుద్ధం చేయడానికి లేచింది. యుద్ధం ముమ్మరమవుతున్నది. ఒక భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధ రంగంలో జయించడానికి, ఆ యుద్ధములో నిలబడడానికి దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప కృపను అనుగ్రహించాడు. అక్కడ 3 రకాల ప్రజలు కనబడుతున్నారు. ఒకటి పిలువబడిన వారు కనబడుతున్నారు, రెండవది ఏర్పరచబడిన వారు కనబడుతున్నారు, మూడవది నమ్మకమైన గుంపు కనబడుతుంది. హల్లెలూయా. ఇది భూలోకంలో ఒక క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజల్లో 3 రకాల ప్రజలు, మనకు 3 రకాల గుంపులు కనబడతాయి. ఏ గుంపులో ఉన్నామో మనమే పరీక్షించుకోవాలి. ఏ గుంపులో మనం ఉంటే సాతాను యొక్క సైన్యంతో యుద్ధం చేయగలుగుతాం. ఈ లోకంలో రకరకాల యుద్ధాలు ఉన్నాయి. సాతానుతో యుద్ధం చేయాలి, లోకంతో యుద్ధం చేయాలి, పాపంతో యుద్ధం చేయాలి. అంతకంటే ముందుగా మన శరీరమే మనకు భయంకరంగా ప్రభు నామాన్ని గణపరచకుండా విరుద్ధంగా నిలబడుతుంది. మన శరీరంతో యుద్ధం చేయాలి. ప్రార్థన చేయనీయదు, వాక్యం చదవనివ్వదు. భయంకరమైన పోరాటం మన శరీరంతో. ఒక నిజమైన భక్తి చేయలేదు. దేవుడు నమ్ముకున్నావు కదా, సరిపోయింది. నువ్వు మందిరానికి వెళ్ళకున్నా పర్వాలేదు, నీకు సుఖభోగాలు చాలు. ప్రార్థన చేయకుండా పర్వాలేదు, వాక్యం చదవకపోయినా పర్వాలేదు, నీకు సుఖభోగాలు దొరికితే చాలు. నీకు ఈ లోక సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలు నీకుంటే చాలు, ఇక భయపడకు అని దుష్టుడైన అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. దానికి శరీరం సహకరించి, దానికి లోబడి దైవ చిత్తాన్ని కోల్పోతుంది. ఈ రోజుల్లో చాలా మంది కూడా భక్తియే, పాపమే, ప్రభువే, లోకమే అన్నట్టుగా ఈ లోకంలో అనేకులు కూడా కలుషితమైపోతున్నారు. కలుషితమైనటువంటి ఒక జనరేషన్ మనం చూస్తాం. కానీ గొర్రె పిల్లతో ఉండవలసినటువంటి దేవుని సంఘానికి అర్హత ఉన్నది, ఒక పేరుంది, ఒక ప్రత్యేకత ఉన్నది, దానికి పరిశుద్ధత ఉన్నది. ఈ 3 గుంపుల్లో నువ్వు ఎక్కడున్నావు ఒకసారి పరీక్ష చేసుకొని నిన్ను నువ్వే పరిశుద్ధపరచబడటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు పిలువబడ్డావా? నువ్వెక్కడ పిలువబడ్డావో అక్కడే నిలబడి ప్రభు కొరకు నిలబడాలి.
పిలువబడిన గుంపులో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఏర్పాటు కలిగిన జీవితం నీకు ఉండాలి. కొంతకాలం ఏర్పాటు కలిగిన జీవితం కలిగి ఉన్నట్టుగా నేను నటిస్తాం. ఆ తర్వాత ఇంకా పరిస్థితులు చూసినప్పుడు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతుంటాం. నీ ఏర్పాటు ఏంది? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం మొదటి నుంచి కూడా ఎంత స్పష్టంగా నీకు తెలియజేసినా నీకు అర్థం కావడం లేదు. మొదట మోషే ద్వారా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నియమించినప్పుడు ఆవరణంలో ఎంతమంది ఉన్నారు? 12 గోత్రాల ప్రజలు, అక్కడ ప్రజలు ఆవరణంలో ఉన్నారు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారా? ఈ గుంపు అంతా కూడా పిలువబడిన గుంపే. పిలువబడిన గుంపు అనేకులు. అందులో నుంచి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పరచబడిన గుంపే యాజకుల గుంపు. వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నారు. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళట్లేదు. వారు ఆవరణంలో ఉన్నారు. ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు కొంతమంది యాజకులను ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ స్థలంలో నిలబడ్డారు. ఈ రోజున ఈ స్థాయి నీకు ఉండాలి. యాజకుడు అసలు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోతున్నాడు. అందులో నుంచి కొంతమంది నమ్మకస్తులైనటువంటి ప్రధాన యాజకులను ఏర్పరచుకున్నాడు. ఆవరణం దాటాడు, పరిశుద్ధ స్థలం దాటాడు, అతి పరిశుద్ధ స్థలం వెళ్ళిపోయాడు ప్రధాన యాజకుడు. ఈ విధంగా ఒక్కొక్క స్థాయి దేవుడు ఏర్పరిచాడు. పిలువబడిన వారు అనేకులు. అనేకుల నుంచి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిలో నుండి కొంతమంది నమ్మకస్తులను దేవుడు కూడా నిలబెట్టాడు. అందుకే ప్రధాన యాజకుడు పిలువబడిన వారు. ఈ రోజున నీ స్థాయి ఎంతనో తెలుసుకోవాలి. ఈరోజు చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. నా తల్లిదండ్రులు భక్తి చేస్తున్నారు, నేను ఆ భక్తిలో పుట్టాను, వారి కడుపులో పుట్టాను, ఇక నేను భక్తురాల్ని, నేను భక్తుడిని అన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది కూడా ఒక నిజమైన పిలుపును మర్చిపోయారు. దైవ పిలుపును మర్చిపోతున్నారు, దైవ చిత్తాన్ని మర్చిపోతున్నారు. దేనితో యుద్ధం చేయాలో తెలియక, దేనితో యుద్ధం చేయాలో తెలియక అనవసరమైన దాని మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారు. వ్యర్థమైన దానికి కోరుకొని దాని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టి యుద్ధం చేయడం కాదు, ఆత్మ సంబంధమైన దాని కోసము నువ్వు వేగిరపడి యుద్ధం చేయాలి. నీ కొన ఊపిరి, నీ యొక్క జీవితంలో కొన ఊపిరి ఉన్నంత కాలం నువ్వు యుద్ధ రంగంలో ఉన్న సంగతిని మర్చిపోవద్దా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి రీతిని, పిలువబడిన రీతిని, నమ్మకమైన రీతిని నువ్వెప్పుడు మర్చిపోకూడదు. ఆ స్థితి నీకు ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ మనస్సు నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నేను, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం బాగుంటే చాలు అని కాదు. ఈ భూమి మీద ఎట్లాగట్లా బతుకుతాం, ఆకాశ పురుషులు బతుకుతున్నాయి, మేము ఎట్లాగట్లా బతుకుతాం. కానీ ఒక రోజున పరమందున దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అవుతున్నది. పరలోకానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నం అవుతున్నది. పరలోకానికి చేరడానికి సమయము దగ్గర పడుతున్నది కనుక నేను నిర్లక్ష్యంగా బ్రతకొద్దు, లోకానుసారంగా జీవించొద్దు, లోక తాత్పర్యం కలిగి జీవించొద్దు. నేను లోకానికి వేరు కావాలి, ఈ శరీర కోరికలకు దూరం కావాలి. ప్రతిరోజు నన్ను నేను త్యాగం చేసుకొని ఒక వ్యక్తి వలె సమర్పించుకొని నన్ను నేనే ప్రభుకు అంకితం కావాలి అని నీ బ్రతుకులు త్యాగం చేయగలిగితే, నీ మనస్సాక్షిని శుద్ధి చేయగలిగితే ఎక్కడ కూడా ఓటం పాలి కావడానికి మాట్లేదు. దేవుడు నిన్ను నిలబెట్టగలడా? ఆయన ప్రత్యక్షతలు నిన్ను నిలబెడతాడా? ఆయన సావాసంలో నిన్ను నడిపిస్తాడు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెడతాడు. అందుకే ఒకసారి ఎబ్రి పత్రికలో మనం చూస్తాం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో చదవమా. 3వ అధ్యాయం మొదటి వచనం, 11వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వాక్యం. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసమనేది దుష్ట హృదయము మీలో ఎవరి
ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఆగండి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఎన్నో వచనం చదువుతున్నారు? 3:1 చదవమ్మాయి. 3:1 ఇందువలన ఇక్కడ వచ్చి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కగా మాట చెప్తున్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటాడు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. హల్లెలూయా. చూసారా, మోషే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. ఆయన ఇంటిలో నమ్మకమైన వాడు గనక ఇప్పుడు ఈయనను అనగా యేసుక్రీస్తును మనం పోల్చుకుంటే ఆయనలో ఎన్ని కనబడుతున్నాయి గుణములు? 3 గుణాలు కూడా ఆయనలోనే కనబడుతున్నాయి. హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడే. కానీ యేసుక్రీస్తు యొక్క గుణాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంటాడు నమ్మకముగా, తర్వాత పిలువబడిన పిలుపులో ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావాన్ని మనం ఇక్కడ చక్కగా చూస్తున్నాం. అక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఇంటిలో నమ్మకస్తుడు, పిలుపులో నమ్మకస్తుడు కనుక ఇక్కడ కిందికి 3వ వచనంలోకి వస్తున్నప్పుడు ఆయన వానికి నమ్మకంగా ఉండెను అంటే ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. మన జీవితంలో కూడా పిలువబడినటువంటి దేవునికి మనము ఎట్లా ఉండాలి? హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండడం ప్రారంభిస్తే ఇక మనం నమ్మకం ఉంటే మనల్ని ఎవరు నమ్ముతారు? చెప్పండి. దేవునికి మనం నమ్మకంగా ఉందనుకో, దేవుడు మనల్ని ఈ రాత్రి వైట్ ఇట్లా అంటే చెప్పండి ఈ రాత్రి ఇట్లా అన్నాం అనుకో, ఏం కాదు కుమారుడు అంటాడు. డాడీ అదంటాడా? డాడీ తీసుకో, నాకున్నవండి తీసుకో. హల్లెలూయా. ఆయనకు మనం నమ్మకంగా ఉండే ఒక భక్తి మనం చేయాలి. నమ్మకమైన భక్తి మనం ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో, పిలువబడిన పిలుపులో నమ్మకంగా ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకుంటామో, దేవుడు నిన్ను ఎక్కడ సిగ్గుపరచడు. ఈ లోకంలో నిన్ను ఎక్కడ సిగ్గుపరచడు. హల్లెలూయా. దేవుడు అనేక భక్తుల మధ్యలో నిలబడి ఆయనను మహిమపరచే విధంగా భక్తులను వాడుకున్న దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ పక్షం నిలబడాలని కోరుకున్నాడు, నీతో ఉండాలని కోరుకున్నాడు, నిన్ను కనపరచాలని కోరుకున్నాడు, నిన్ను ఈ లోకంలో మహిమపరచాలని కోరుకున్నాడు, సాతాను రాజ్యాన్ని కూల్చాలని కోరుకున్నాడు, సాతాను ప్రభావాన్ని నాశనం చేసి నీకు ఏమైనా పిలుపులో నిన్ను లేవనెత్తాలని చూశాడు. ఎప్పుడైతే పిలుపులో నమ్మకం ఉంటే ఆ పిలుపులోనే నిన్ను ఒక దైవ ప్రత్యక్షతలో ఏర్పరచుకోవాలని ఇష్టపడ్డాడు. ఈ ఏర్పాటుకు రాగానే లోకం నిన్ను మోసం చేస్తుంది. ఈ ఏర్పాట్లకు రాగానే ఆశలు నిన్ను మోసం చేస్తాయి. ఈ ఏర్పాట్లకు రాగానే నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది. ఈ ఏర్పాట్లకు రాగానే దురాశలు నిన్ను వెంబడిస్తాయి. ఈ ఏర్పాట్లకు రాగానే అనేక కోరికలు నిన్ను వెంబడిస్తాయి. రకరకాల కోరికల చేత, రకరకాల ఆశల చేత ఈ లోకంలో అనేకులు పడిపోతున్నారు. అనేక దురాశలను బట్టి మనుష్యుడు పిలుపును కోల్పోతున్నాడు. నువ్వు పిలువబడినావు, ఏ స్థితిలో నుంచి పిలువబడ్డావు, ఏ పరిస్థితుల నుంచి నువ్వు పిలువబడ్డావు, ఆ పిలుపును జ్ఞాపకం చేసుకో. ఈనాడు గొప్ప గొప్ప మినిస్ట్రీలు పడిపోవడానికి కారణం ఏంటి? గొప్ప గొప్ప సేవకులు పడిపోవడానికి కారణాలేంటి?
దేవుని ఏర్పాటును తెలుసుకోకుండానే పడిపోతున్నారు అనేకులు. పిలువబడిన తరువాత దేవుడు నిన్ను ఆశ్రయించాలని ఇష్టపడి నీకేదో చిన్న ధనం ఇచ్చాడు, చిన్న సహాయం చేశాడు. ఆ చిన్న సహాయం రాగానే నేను అది చేయాలనుకున్నా, ఇది చేయాలనుకున్నా, ఈ వ్యాపారం చేయాలనుకున్నా, ఆ వ్యాపారం చేయాలనుకున్నా, ఇది కొనాలనుకున్నా, అది కొనాలనుకున్నా, ఏది కొనాలో ఏది కొనకూడదో ఆ దేవుని అడిగావా? ఈ రోజున చాలా మంది దేవుని అడగకుండానే కొంచెం ఆశీర్వాదం కలగానే నీవు మహిమార్పులోకి వెళ్ళిపోయి దైవ చిత్తాన్ని కోల్పోయి నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే దాని వెనకాల ఉన్నటువంటి చేదు ముసిని పండంతా చేదుగా ఉన్నది. దాని వెనకాల వచ్చే ప్రభు ఎంత విడ్డూరమైందో, ఎంత వ్యతిరేకమైందో, ఎంత నాశనకరమైందో, ఎంత దిగజారవో చెప్పను. నువ్వు ఆర్థికంగా దిగజారిపోతావు, ఆత్మీయంగా దిగజారిపోతావు, ఆత్మ సంబంధంగా దిగజారిపోతావు, అనేక సార్లు నీ ఆస్తి పరంగా కూడా దిగజారిపోతావు. ఒక్క మాటని వినకపోవడం మూలన, దేవుని చిత్తమును నువ్వు గ్రహించకపోవడం మూలన ఎన్ని శ్రమలు నీ కుటుంబానికి రావాలో అన్ని శ్రమలు వస్తాయి. ఎన్ని శ్రమలు రావాలో అన్ని శ్రమలు నీ సంఘానికి వస్తాయి. ఎన్ని శ్రమలు రావాలో అన్ని శ్రమలు ఈ రోజున అనేక కుటుంబాలకు వ్యాపించాయి. ఎందుకు? ఒక్క మాట దేవుని మాట ఒక్కటి నువ్వు గ్రహించనందున నీ పిలుపేంటో నీకు అర్థం కాలేదు, ఆయన ఏర్పాటేందో నీకు అర్థం కాలేదు. ఈ రోజున నిన్ను నువ్వే ఎన్నో కష్టాలు పడుతున్నావు. క్రైస్తవ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మంది దైవ చిత్తాన్ని కోల్పోయి కష్టాల్లో పడ్డారు, కుంగిపోతున్నారు. అసలేంటి నా పరిస్థితి? చాలా కష్టాలు. దేవుడు చూపించినటువంటి విషయాలను మర్చి పక్కన పెట్టి, దేవుడు తెలియజేసిన విషయాలను పక్కన పెట్టి మన బుద్ధిని మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పోతే ఆ కుటుంబంలో పోరాటాలే. కొన్ని కుటుంబాలు ఇదే పోరాటం, దైవ సేవకుల కుటుంబాలు ఇవే పోరాటాలు, విశ్వాసుల కుటుంబాలు ఇవే పోరాటాలు, రకరకాల పోరాటాలు. నువ్వెక్కడికి వెళ్ళాలో అది దైవ చిత్తానుసారంగా వెళ్ళకపోతే అక్కడ నుండి వచ్చేది పోరాటమే. నువ్వేం చేయాలో అది దైవ చిత్తాన్ని చేయకపోతే అది పోరాటమే. ఈ రకరకాల పోరాటాలను బట్టి ఈ రోజులు మనమే కృంగిపోతున్నటువంటి పరిస్థితి. కానీ దేవుని పిలుపు ఒక వ్యక్తికి వినబడుతున్నది. యోహాను భక్తుడు వింటున్నాడు ఆ స్వరాన్ని. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ స్వరం వినబడుతుంది భక్తునికి. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రకటన గ్రంథం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇక్కడ చూడండి, ఆ భక్తుడికి వినబడుతున్నది, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. మొదట విన్న స్వరము ఎలాగుందంట? బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే ఏమంటున్నాడు? ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి కదా, ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఎన్ని బాధలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలాగున్నాయి. ఇవన్నీ నువ్వు చూస్తున్నావు యోహాను. ఈ శ్రమలన్నీ నీకు అర్థమవుతున్నాయి, ఈ పరిస్థితి నీకు అర్థమవుతుంది, ఇవన్నీ నువ్వు చూస్తున్నావు కదా. అవన్నీ చూసిన తర్వాత అంటాడు, అందుకే ఈ సంగతులు అంటున్నాడు అక్కడ. ఈ సంగతులు, జరిగిన సంగతులన్నీ చూపించి, ఈ సంగతులు జరిగిన తరువాత, ఈ శ్రమలు జరిగిన తరువాత, ఈ కష్టాలు అయిపోయిన తరువాత, ఈ హింసలు అయిపోయిన తరువాత, ఈ నిందలు అయిపోయిన
తరువాత ఒక అద్భుతం జరగబోతుంది. ఒక అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఆ అద్భుతాన్ని ఇక్కడ యోహాను భక్తునికి చూపిస్తున్నాడు. అద్భుతాన్ని చూపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అద్భుతం అంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇక్కడ అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. స్తోత్రం చెప్పలేదు మీరు? ఏం తెరవబడిందట? పరలోకంలో తలుపు తెరవబడినది. ఇప్పటిదాకా మూయబడినది. ఇప్పటిదాకా లోకంలో శ్రమల పాలయ్యా, కష్టాలు, రకరకాల వ్యవహారాలు అన్నీ నన్ను వ్యాపించాయి, నన్ను బాధ పెట్టాయి, కృంగజేశాయి. ఈ అన్ని శ్రమల్లో కూడా నా ప్రభు నన్ను వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు, నన్ను భద్రం చేశాడు. నన్నిట్లో కూడా నన్ను, హల్లెలూయా, ఆయన ఇచ్చిన పిలుపులో నమ్మకంగా ఉన్నా నన్ను నేను కాపాడుకున్నా అని నువ్వు ఎప్పుడైతే నిలబడగలుగుతావో నీ కొరకు పరలోకంలో తలుపు తెరవబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో ద్వారం తెరవబడుతున్నది. పరలోకంలో తలుపు తెరవబడుతున్నది. హల్లెలూయా. ఆ తలుపు తెరవబడుతున్న సమయానికి అంటాడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను మొదట వినిన స్వరము ఊరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక స్వరము వినబడుతున్నది. ఏమని వినబడుతుందంటే, ఇక్కడికి ఎక్కిరా, ఇక్కడికి ఎక్కిరా. హల్లెలూయా. ఒక స్వరం వినబడుతున్నది. ఒక స్వరం వినబడుతుంది. ఇక్కడికి ఎక్కిరా. ఇప్పటిదాకా ఎక్కడున్నావు నువ్వు? శ్రమలో కొలిమిలో ఉన్నావు. ఇప్పటిదాకా ఎక్కడున్నావు నువ్వు? ఇబ్బందుల్లో ఉన్నావు, నిందల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, అనేక శ్రమల గుండా ఉన్నావు. నీ పరిస్థితి నాకు తెలుసు. కష్టాలన్నీ నాకు తెలుసు, నీ బాధలన్నీ నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, నీకున్న పరిస్థితి అంతా కూడా నేను ఎరుగుదును కనుక ఇప్పుడు నువ్వు అక్కడ అన్ని ఆ సంగతులన్నీ పక్కన పెట్టేసే. ఇప్పుడు నువ్వు ఎక్కిరా. ద్వారం తెరవబడ్డది. ఎవరి కోసం? నమ్మకస్తుల కోసం తెరవబడింది. పిలువబడిన వారి కోసం ఆ తలుపు తీయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఏదో తాత్కాలిక భక్తి చేసుకుంటూ పోతాని, ఏదో మామూలు భక్తి చేసుకుంటూ పోతున్నాని, ఏదో నేను పెద్ద భక్తి చేస్తున్నానని సంపూర్ణత అవుతున్నాన్ని కాదు. కానీ నీవు దేవుని విషయంలో ఎలాగున్నావని నువ్వు పరీక్ష చేసుకోవాలి. చాలా మంది ఇక్కడ ఓడిపోతున్నారు. ఒక నిజమైన నమ్మకమైనటువంటి భక్తి లేదు కారణాన, ఒక నిజమైన దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం లేదన్నా. కొంత ఏదో భక్తి చేస్తున్నారు, తప్పులు చేస్తా ఉన్నారు. ఏదో చిన్న భక్తి, ఆదివారం నాడు మందిరానికి వెళ్తే గొప్ప భక్తి అనుకుంటున్నారు, దశభాగాలు వేయగానే గొప్ప భక్తి అనుకుంటున్నారు, ఆదివారం నాడు ప్రభు దగ్గర పోతేనే గొప్ప భక్తి అనుకుంటున్నారు. చేసేవే విచారాలు చేస్తూనే ఉన్నారు, చేసే పాపాలు చేస్తూనే ఉన్నారు, చెప్పే కొండలు చెప్తూనే ఉన్నారు, ఇక్కడి మాటలు అక్కడి మాటలు ఇక్కడ చెప్తూనే ఉన్నారు, చేసేదంతా చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆదివారం నాడు ప్రభువా దీర్ఘం తీస్తారు. పాపాన్ని బట్టి, పాప ఆలోచనలు బట్టి పరలోకానికి వెళ్ళలేరండి. మనుష్యుడు ఉన్న పాటనే పిలువబడినప్పుడు, పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా బాప్తిసం తీసుకొని నువ్వు సిద్ధపడుతున్నప్పుడు ఆయనకు నమ్మకమైన జీవితం గడపాలి. నీ జీవితాన్ని ఏర్పాట్లో ఉంచి ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో తప్పు చేస్తే భార్య చూడకపోవచ్చు, తప్పు చేస్తే భర్త చూడకపోవచ్చు, ఈ లోకంలో ఏ మనుషులు చూడకపోవచ్చు, కానీ పరమందున దేవుడు సమస్తమును చూస్తున్న వారి ఎదుట నువ్వు ఎలా ఉండాలి? ఎంత నమ్మకంగా ఉండాలి? నీ ప్రవర్తన విషయంలో నమ్మకం ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో నమ్మకం ఉండాలి. పరలోక సంబంధమైనటువంటి ఈవులో దేవుడు నిన్ను నడిపించాలని కోరుకున్నప్పుడు ఇదంతా నమ్మకస్తులుగా ఉండాలి. చేసేది అన్ని చేస్తూ ఉంటాము, సూపర్ భక్తి చూపిస్తుంటాము. చేసేది అన్ని చేస్తూ ఉంటారు. క్రైస్తవ బీదల పరిస్థితి ఇలా ఉంది. చేసేది అన్ని చేస్తూ ఉంటారు, కోకిల స్వరాలు పెట్టుకొని పాటలు పాడతారు. తప్పు తెలియదా? చేస్తున్నప్పుడు పాపం అనేది ముందొచ్చినప్పుడు తెలియదా? నీ స్వరం కావాలా? నీ పాట కావాలా? దేవుడికి నీ పరిశుద్ధత కావాలా? ఈ రోజులు ఏమీ లేవు. కానీ దేవుడు బిడ్డలారా, ఇవన్నిటిని వదిలికొని దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైనట్టు బ్రతకడం నేర్చుకోవాలి.
అందుకే యోహానుతో అంటున్నాడు, భూలోకంలో ఇవన్నీ ఉంటాయి, ఆ శ్రమలన్నీ విడిచిపెట్టు, ఆ నరక బాధ విడిచిపెట్టు, ఆ భయంకరమైనటువంటి సరసాలలో ఉన్న బంధకాలను వదిలిపెట్టేసాయి కదా. నీకోసము పరలోకమందు తలుపు తీయబడి ఉన్నది, ఎక్కిరా. ఎంత ఆనందమో ఈ మాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ మాట, ఈ స్వరాన్ని ఆ భక్తుడికి వినిపించినప్పుడు ఆ భక్తుడు ఎంత సంతోషంతో పరలోకానికి ఎక్కిపోతున్నాడు, ఎంత ఆనందంతో పరుగులెడుతున్నాడు, ఎంత ఆనందంతో గంతులు వేస్తున్నాడు, ఎంత ఆనందంతో ప్రభు మహిమను చూడాలని ఆశతో పరిగెత్తామన్నాడు. హల్లెలూయా. ఈ ఆశ నిన్ను భుజించాలి రోజు, ఈ ఆశ నిన్ను ప్రతిరోజు భుజించాలి. ఆ ఆశ నీకుంటే ఇక్కడ డ్రమ్స్ అప్పుడు కాకుండా సరే వచ్చి కూర్చుంటాం. ఆ ఆశ నేను భక్షిస్తే టైం కూడా కాకముందు ముందు వచ్చి కూర్చుంటాం. నా తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, నా తండ్రి ఇంటిలోకి ఎప్పుడు వెళ్ళాలి. కొన్నిసార్లు ఈ డ్రమ్స్ అప్పుడు చేయకపోతే ఎవరు లేరు అనుకొని ఇంట్లోనే వండుకుంటారు. ఇది సరైన భక్తి కాదు. ఎవరు రాని రాకపోయి నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను నా తండ్రి ఇంటిలో కూర్చోవాలి నేనని నీ ఆసక్తి నేను భక్షిస్తే నీ జీవితం సిగురిస్తుంది. నీ మనస్సాక్షి కల్మషం లేకుండా నీ బ్రతుకులు సిగురిస్తుంది. అందుకే పౌలు ముద్ర వేసి చెప్తున్నాడు. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3:14 వాక్యంలో మనం చదివితే ఆయన ఎంత దృఢంగా చెప్తున్నాడో అక్కడ చూడండి. ఫిలిప్పీ పత్రికలో 3:14 వాక్యంలో, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. ఎవరి మాట? సంపూర్ణతలోనికి వస్తున్న మనమందరము కూడా ఏ తాత్పర్యం కలిగి ఉండాలి? ఏ తాత్పర్యం కలిగి ఉండాలి చెప్పాలి? ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా బ్రతకబడాలి. ఉన్నతమైన పిలుపు. ఇది భూ సంబంధమైన పిలుపు కాదు, ఒక అధికారి సంబంధమైన పిలుపు కాదు, ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ పిలుపుకు నువ్వు లోబడితే నువ్వు తీసుకున్న బాప్తీసాన్ని దేవుడు ముద్రించాడు. ఇది కరెక్ట్ అని ముద్రిస్తాడు. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, పాటలు అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు, మందిరం అంటే ఇష్టం ఉండదు. నేను బాప్తీసం తీసుకున్న పోతా. ఏడిపోతాం? ఏడిపోతారండి? ఏడిపోతారు చెప్పు? దేవునికి ఇష్టడుగా బతకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి. నరకం నీకోసం పుట్టించాడా దేవుడు? సాతాను కోసం నరకం పుట్టించాడు. మరి నీ కోసం పుట్టించింది ఏంటిది? పరలోకం. మరి పరలోకంకి వెళ్ళాలంటే టికెట్ కావాలా లేదా? బస్ ఎక్కాలంటే ఏం కావాలి? టికెట్ కావాలి. టికెట్ తీసుకొని కుర్చీలో కూర్చున్నామంటే ఎక్కడ దిగుతాం? సంగారెడ్డి ఎక్కి నారాయణకెళ్ళి దిగాలనుకుంటే నారాయణకెళ్ళి దిగుతాం. సంగారెడ్డి ఎక్కినావు నారాయణకెళ్ళి దిగుతాం. సంగారెడ్డి ఎక్కినావు పటంచర్లో దిగుతాం. అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ. అట్లాగే ఈ టికెట్ అనేది మన రక్షణ. ఈ రక్షణ టికెట్ తీసుకొని జాగ్రత్త పెట్టుకోకుండా ఇట్లా తీసుకొని అట్లా పడేసినాం అనుకో, నిజంగా సరిగ్గా వెళ్తాడా? ఏముంటది? చెప్పాలి. టికెట్ పోయింది బస్సులో. మొత్తానికి టికెట్ తీసుకున్నావో లేదో, కూర్చున్నావు, ప్రయాణం కొనసాగుతుంది, టికెట్ పోయింది మధ్యలో. నువ్వు హ్యాపీగా నిద్రపోతావా? హ్యాపీగా కూర్చుంటావా? ఎన్ని అనుమానాలు. ఎక్కడ టీటీ వస్తారో, ఎక్కడ నన్ను పట్టుకుంటారో, దడ అప్పుడు గుండె ఆ 2 అంతలు మోగడం, అంత దడ అంత భయం. హల్లెలూయా. మరి టికెట్ ఎందుకు పోయింది? నీకు టికెట్ అయితే దొరికింది కదా, టికెట్ ఎందుకు పోయింది? చెప్పాలి. అశ్రద్ధ. ఈ రోజున క్రైస్తవులు కూడా ఇదే అశ్రద్ధలోనికి వచ్చారు. ఈనాడు సంఘాలు ఇదే అశ్రద్ధలోనికి వచ్చాయి. బాప్తిసం తీసుకున్నారు, అశ్రద్ధ. మందిరానికి పోకపోతే ఏమవుతుంది?
దశభావాలు లేకపోతే ఏమవుతుంది? కానుక లేకపోతే ఏమవుతుంది? పాట పాడకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? ఈ రోజున చాలా అశ్రద్ధ వచ్చేసి ఇప్పుడు ఉన్న క్రైస్తవ జీవితంలో భోజనం చేసేటప్పుడు కూడా చెప్పలేటమ్మా, వేడి వేడిగా కళ్ళం కూడా పెట్టకుండా గబగబా మింగడమే కానీ ప్రార్థన అంటే ఎంత అశ్రద్ధ వచ్చింది చూడు. కొన్ని తెలిసిన వాళ్ళు కూడా కొన్ని హై క్లాస్లో హోటల్లోకి వెళ్తుంటారు మనలు. మొన్న మేము కొంతమందితో మేము వెళ్తే మంచి విశ్వాసే, మంచి బిలీవర్స్, వాళ్ళు సగ పెద్దలు, మంచి పేరు కలిగిన వారు, హోటల్ ఖర్చు 50,000 కట్టుకునేటటువంటి హోదా కలిగిన వ్యక్తి అయినా ఆయన మమ్మల్ని హోటల్కి భోజనం తీసుకెళ్ళి అట్లా పెట్టారో లేదా మింగుతూ ఉన్నారు. అదేందా ప్రార్థన చేయకుండా మింగుతున్నారట. సారీ క్వశ్చన్ చేయండి, మీరు చేయండి అంట. నేను చెప్తే మింగుతారట. ఎవరికైనా చేసుకుని తెలియదా? ఇంకిత జ్ఞానం లేదా? ఆ లైవ్ చూస్తారు వాళ్ళు. ఈరోజు చూడాలి మరి, వాళ్ళు బుద్ధి రావాలి. కోట్లు ఉన్నాయి కానీ మూతికి ఏం లేదు, స్వస్థత లేదు. కోట్లు ఉంటే అది పనిలోకి తీసుకోకపోతే మన మూతికి స్వస్థత ఉంటే కదా తీసుకెళ్ళేది. దేవుని బిడ్డలారా, నువ్వు తింటే ప్రార్థన చేయాలి, నువ్వు బయటికి వెళ్తే ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదానికి ప్రార్థనే. అంతాకెందుకు, నేను బస్ స్టాండ్ పోతే కూడా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తాను. నేను నా బుద్ధి నేను చెప్పుకునే అవసరం లేదు, కానీ నేను ఇట్లా ప్రభు బయటికి పాలు తీసుకురాకపోతే ఇట్లా చేసుకొని వెళ్తాను. కొంతమంది అయితే బయటికి పోయినా చేయరు, ఊరికి పోయినా చేయరు, పట్నం పోయినా చేయరు, హైదరాబాద్ పోయినా చేయరు. ఎక్కడ అన్నీ తెలుసు కదా ఆయనకు. నేను విజయవాడ పోతున్నా, ఆయన తెలియదా? ఆయనే చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. నువ్వు అడగాలి కదా. దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపులో మనం నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆ పిలుపు మామూలు పిలుపు కాదు. ఆ పిలుపు ఎంత గొప్పదో, ఆ పిలుపులో ఉన్న ప్రత్యేకత ఎంత గొప్పదో ఈ రోజున నీకు అర్థం కాకపోతే ఇంకా చిన్నపిల్లలకు ముద్దలు పెట్టినట్టుగా నువ్వు ఎంతకాలం కూర్చుంటావు. అట్లా బ్రతుకులో మార్పు రావాలి, జీవితంలో మార్పు రావాలి. నువ్వు ఎప్పుడైతే మారడం నేర్చుకుంటావో నీ మార్పే నీ జీవితాన్ని కడుతుంది, నీ మార్పే నీ కుటుంబాన్ని కడుతుంది, నీ మార్పే నీ కుటుంబ వ్యవస్థను మార్చేస్తుంది. మనలో మార్పు లేకపోతే ఎక్కడ కూడా మార్పు రాదు. అందుకే పురుషులమైన మనం మారాలి, స్త్రీలైన మీరు మారాలి. మన కుటుంబ వ్యవస్థ మారుతుంది. మనము తిరుగుబాటు చేస్తే మన పిల్లలు తిరుగుబాటు చేస్తారు. మనము లోబడకపోతే మన పిల్లలు లోబడరు. మన తండ్రి దేవుడు, మన తండ్రికి మనము లోబడాలి, మన పిల్లలు మనకు లోబడతారు. ఇది నేర్చుకోముందు మొదటి మెట్టు. మనము దేవుడికి ఎప్పుడైతే లోబడతామో మన పిల్లలు, మన కడుపులో పుట్టిన పిల్లలు మనకు లోబడతారు. మనము దేవుడికి లోబడకపోతే మన పిల్లలు కూడా, మనం తిరుగుబాట్లనే, మన పిల్లలు కూడా మన కడుపులో పుట్టోళ్ళంతా తిరుగుబాట్లే. నెత్తి కొట్టుకుంటే ఎందుకయ్యా? చాలా మంది నెత్తి కొట్టుకుంటున్నారు. చెప్పండి దేవుని బిడ్డలారా, మీ భర్తలకు కూడా చెప్పండి, మీ భార్యలకు కూడా చెప్పండి. మొదట మనం దేవునికి లోబడాలమ్మాయి చెప్పు. మొదట చెప్పు నీ భర్తకే, మొదట నువ్వు దేవునికి లోబడయ్యా, నీ పిల్లలు నీకు లోబడతా, లేకపోతే నీ తంతారు జాగ్రత్త అని చెప్పు. అది క్రమం. ఇప్పుడు తండ్రి ఎంత కష్టపడతానంటే పిల్లల కోసం, ఇది చేయాలి, అది చేయాలి, చదువులు చెప్పాలి, అని చెప్పించాలి, ఇది చెప్పాలి. రాత్రి పగలు కష్టపడి పిల్లల కోసం ప్రయాసపడతారు కదా. మరి నీ తండ్రి నీ కోసం కష్టపడలేదా? నీ భవిష్యత్తు కోసం కష్టపడలేదా? ఆయన ప్రాణం పెట్టాడు కదా, తిరిగి వచ్చాడు కదా లోకానికి, ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు కదా, ఇంత కష్టపడ్డాడు కదా. ఇంతకంటే కష్టపడతాం మనము మన పిల్లల కోసం. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ఏమంటున్నాడు అక్కడంటే, పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన మనమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ తాత్పర్యం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతావు. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడనమాట. ఏమంటాడంటే 2వ తిమోతిలకు రాసిన పత్రికలు మనం చూస్తే 2వ తిమోతిలో మొదటి 10వ వాక్యం అనుకుంటా అక్కడ చెబుతాడు. ఏమని చెప్తాడంటే, మన క్రియలను బట్టి కాక
తన స్వకీయ సంకల్పమును బట్టి ఏమంటాడు? మన క్రియలను బట్టి కాక 10వ వచనం. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పిలుపు అంట? ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మొదట ఏమంటున్నాడంటే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏ పిలుపుతో పిలిచారు సామెత గారు? పరిశుద్ధమైన పిలుపు. ఇది మామూలు పిలుపు కాదు. ఇంత గొప్ప పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పిలుపులో నేను బ్రతకాలని, ఈ పిలుపులో మన జీవితాన్ని కొనసాగించాలని, ఈ పిలుపులో మనము నమ్మకంగా ప్రభు కొరకు నడవాలని ఆ ప్రభు మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఈ పిలుపుకు దూరంగా బ్రతకడానికి లేదు. ఈ పిలుపుకు మనం లోకానుసారం జీవించడానికి లేదు. ఇంత గొప్ప పిలుపు కలిగిన జీవితం మనకు ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట చూడండి, మార్కు సువార్తలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే అక్కడ ఒక మాట రాశాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం ఆయన కొండ ఎక్కి 13వ వాక్యాన్ని చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. చూడండి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా. మరి వీళ్ళందరూ ఎవరంట? తనకిష్టమైన వాళ్ళు కొండ మీద పిలుస్తున్నాడు. మరి వీరెవరు? అర్థమైన మాట. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ప్రసంగం చేస్తున్నప్పుడు తనకిష్టమైన వారిని కొండెక్కిచ్చాడు. రెండవసారి వస్తుంది ఆయన రాకడలో తనకిష్టమైన వారిని ఆ కొండెక్కిస్తాడు. హల్లెలూయా. ఆ కొండ ఎక్కాలి. ఏ కొండ? పరలోక కొండ. పరలోక రాజ్యంకి ఎక్కబడాలంటే ఎలాంటి వాళ్ళు కావాలట? ఎలాంటి వారు కావాలట? ఇప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి, ఎవరు ఇష్టడు ఇందులో. నేను ఇష్టరాలినా, నేను ఇష్టడనా అని మనం ఏం చేయాలి? ఎంత దినాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకేమంటున్నాడు? వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టునట్లు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. వచ్చింది పెద్ద గుంపు. ఆ గుంపు అంతా కూర్చుంటే ఆ గుంపులో నుండి ఎవరు నేర్పరచుకున్నాడ? 12 మందిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మందిని ఏర్పరచుకొని దేనికోసం ఏర్పరచుకున్నాడంట? ఒకటి సువార్త ప్రకటించడానికి, రెండవది దయ్యాలను ఎల్లగొట్టడానికి, హల్లెలూయా, యేసే దేవుడని సువార్త ప్రకటించడానికి, సిల్వ మర్మమును బోధించడానికి, దైవ ప్రత్యక్షతను తెలియచేయడానికి దేవుడు 12 మందిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట పిలువబడిన వారు, రెండవదిగా ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం. 12 మందిని ఏర్పరచుకున్నాడు లోకం మీద సువార్తను విస్తరించడానికి, లోకంలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టడానికి. దేవుడు ఏర్పాటులోనికి తీసుకొని వస్తే ఆ 12 మంది ద్వారా ప్రపంచానికి దేవుడు సువార్తను వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సువార్త వెల్లడి తోడవుత ద్వారానే అనేకుల హృదయాలు మార్చబడి రక్షణలకు వచ్చి లోకాన్ని పాపాన్ని పూడ్చిపెట్టి పరలోక సంబంధమైనటువంటి పిలుపును బట్టి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున నా జీవితం ఒక్కసారి ప్రభుకి అంకితం చేసుకుందాం. అందుకే ఇక నమ్మకమైన వారి గురించి నేను చెప్పట్లేదు. ఈ రోజున మన జీవితంలో ఎవరు నమ్మకస్తులు, ఎవరు ఏర్పాట్లో ఉన్నవారు, ఎవరు పిలువబడిన వారు అని చూస్తే దేవుడు సంఘానికి 3 ఆధిక్యతలను అనుగ్రహించాడు. పిలువబడిన వారు మీరు, ఏర్పరచబడిన వారు మీరు, నమ్మకమైన వారు అని ఎంచి ఆయన పరలోకంలో ఉండి మన కోసం కనిపెడతా ఉన్నాడు. ఈ రోజున ప్రభా, ఈ 3 యోగ్యతలను కలిగి బ్రతకడానికి నీ కృప నాకు అనుగ్రహించు. నీ ప్రత్యేకతలు నన్ను జీవింపచేయి. నీ పరిశుద్ధతలో నన్ను నడిపించని ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తావా? ఈ రోజున నువ్వు పరీక్ష చేసుకో. ఎంతకాలం లోకం అంటావు? ఎంతకాలం భూ సంబంధమైన విషయంలో మనసు పెడతావు? ఈ రోజు వరకు కూడా ఎవరితో సాహసం చేయాలో తెలియదు నీకు. ఎవరితో సరిగ్గా నడవాలో నీకు తెలియదు. ఎవరితో దేవుని యొక్క సావాసం కలిగి బ్రతకాలి, ఎవరితో సావాసం కలిగి బతకొద్దో నీకు తెలియదు. కారణం ఏంటంటే నీకు వాక్యం గుర్తుండట్లేదు. ఒకవేళ వాక్యం నీకు తెలిస్తే, వాక్యం నీకు గుర్తవుతే, వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యపు లోతులోనికి నువ్వు సమర్పించుకోగలిగితే నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటావు, నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకుంటావు. అనేకులు దేవుని పిలుపును మరిచి విడిచి భ్రష్టులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు, భయంకరమైన పాపంలో మునిగిపోతున్నారు. పైకి భక్తి, సూపర్ భక్తి. ఈరోజు నీకు ఎందుకు అర్థం కావడం లేదు దేవుని ఆలోచన? ఏం బిడ్డారా, ఎంతకాలం అలాగే మొండిగా కూర్చుంటాం? అంత కఠినం ఎందుకు? ప్రభు మీద ఆనుకోవడానికి నీ హృదయం ఎందుకు కరగడం లేదు? ఎందుకు కఠినమైంది నీ హృదయం? ఎందుకు కఠినం చేసింది సాతాను నీ హృదయాన్ని? దేవుడు నీకేం తక్కువ చేశాడు? నీకు రక్షణ ఇవ్వలేదా? ఆయన నేను కాపాడట్లేదా? నీ కుటుంబంలో ఎన్ని మేలు చేయాలని మళ్ళీ చేయట్లేదా? ఆయన మేలును మర్చిపోయి బుద్ధిపరకంగా పడిపోయి నీ ఇష్టానుసారంగా నేను నడవడానికి, నీ అధికారం ఆధారం చేసుకుని నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు శ్రమల్లో పడలేదా? శ్రమలు విస్తరించినప్పుడు ఎందుకు నువ్వు దిగజారిపోతున్నావు? ఈ రోజున నిన్నువే మరలా నాది పొరపాటు అయింది ప్రభా, నీ పిలిపేంటో నీ నమ్మకత్వం ఏందో అర్థం కాక గుడ్డి భక్తి చేసి పడిపోయాను. నీ వాక్యాన్ని బట్టి మరలా నా జీవితాన్ని సిగురించుకోవడానికి, నీ వాక్యాన్ని బట్టి నా బ్రతుకును కట్టుకోవడానికి నువ్వు నాలో ఉండండి, నా కుటుంబంలో ఉండండి, నా బ్రతుకులో ఉండండి ప్రభు అని నువ్వు ఎప్పుడైతే సమర్పించుకోగలుగుతావో ఈ దేవుడు నిన్ను మర్చిపోడా, నీ ప్రభు నిన్ను మరవడు, ఎడువడు, ఎనబాయడు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నీ కృప చాలును, నీ కృప చాలును, నీ కృపలో నిలబెట్టుడు ఆయన. ఈ లోకంలో ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. గొర్రె పిల్ల మీదకి రకరకాల యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. ఈ యుద్ధాలను జయించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. సాతాను చరిత్ర యుద్ధం చేయడానికి పిలువబడిన వారు ఉన్నారని, ఏర్పాట్లో ఉన్నవారు ఉన్నారని, నమ్మకమైన వారు ఉన్నారని యేసయ్యే వీరి పక్షం నిలబడి యుద్ధం చేస్తున్నాడు. నువ్వు ఏ గుంపులు ఉన్నావో పరీక్ష చేసుకో, నీ పక్షం నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షం ఉండి యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున గొర్రెపిల్ల సైన్యమా, యేసుక్రీస్తు సైన్యమా, నిన్ను పరీక్ష చేసుకో. ప్రభు పాదాలు పట్టుకో.
రుబల రాశియాల దకమస ఓలా రాషారా బాబా. రక్తం 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 యేసు నామములో జయం కలుగును గాక. ఈ రోజున ప్రభువా ప్రతి ఒక్క జీవితంలో కార్యం చేయండి. ప్రతి ఒక్కరిలో అద్భుత కార్యాలు చేయండి. ప్రతి శ్రమ తొలగిపోవునుగా. ప్రతి ఇబ్బందులు తొలగిపోవాలి. ప్రతి శ్రమ నుంచి విడుదల పొందాలి. ఈ కార్యాలను బిడ్డలను అప్పగిస్తున్నామయ్యా. నువ్వు మా ప్రభుడు, మా దేవుడు, నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఎంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కరు ప్రార్థన చేయండి. నేను స్థుతించడానికి కనపరచడానికి నిద్రపోలేవరో మాకున్న తండ్రి నాయన తండ్రి నాయన మా నాయన సత్యంతో నేను స్థితిగానం చేసి తీసుకురావచ్చు తండ్రి నాయన అక్కడ పడిపోయి అక్కడ జారిపోయి నీకు విరోధము నాయన తప్పు చేసి నాయన మా దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాము. అయ్యా నన్ను క్షమించుకోనికి అయ్యా మా కష్టం నాయన నీ మీద తొలగిస్తున్న సైతంగా నేను ఆత్మను దూరం చేసి మా పట్ల ప్రసాదించండి. ఆయన ఏమైనప్పుడు నేను అత్తుకొని బ్రతకడం మాకు నేర్పడి నీ మాటలు మా హృదయంలో మా తలంపులో మీరు ఉంచండి. సాతాను దయచి శక్తి మాకు అనుగ్రహించి నీ ఆత్మ మాట దయచి నిర్లక్ష్యాన్ని మనల్ని తీసివేయి. మరొకసారి నాయన నీకు స్తోత్రం. ఆసక్తి కలిగిన జీవితం దయచి మొదట ఉన్న ప్రేమ తండ్రి మొదట ఉన్న నీ కొరకు నాయన త్యాగం ఆసక్తిని నాయన ఆరాటం పోరాటం నాలో మాల కలుగు చేయండి. నీవు రాకడకు తన సిద్ధపాటు కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభా. దేవా నీ ఆలోచన నీ తలంపులు మాలో పుట్టించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకునే వాళ్ళగా నాన్న మాకు చేయండి తండ్రి. అనేకులకు నీకు సాక్షిగా బ్రతకడానికి నీకు చేయ మాలో నీవు కనబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు స్థితులయ్యా. మన జీవితాన్ని మండించే వాళ్ళగా మీ వేలు జీవితాన్ని వెలిగించే వాళ్ళగా మాకు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రం. ఆత్మ లేని వాడు నా వడకాడలో నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని మండించి రగిలింపజేయండి తండ్రి. నువ్వు రాకడకు సిద్ధపాటు కలిగి నీ కొరకు జీవించి నీ కృప మాకు అనుగ్రహించమని నన్ను యేసు పరిశుద్ధ నామమున నన్ను వేడుకొనుచున్న తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము పాట పాడుతూ కానుకలు సమర్పిస్తాం. ఎగిరేటి పక్షులన్నీ తిరిగేటి జీవులన్నీ మంద్రమైన స్తుతుల